అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. తెలంగాణలో 3వ ఎయిర్పోర్ట్ రాబోతోంది. తెలంగాణలో 3వ ఎయిర్పోర్టుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కోసం ఫెజిబిలిటీ స్టడీ చేశాము అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. రిపోర్టు సానుకూలంగా వస్తే భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. 500 కోట్ల రూపాయల అంచనాతో మామునూరు ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. ప్రభుత్వం త్వరగా భూసేకరణ పనులు మొదలు పెడితే మిగిలిన పనులన్నీ కూడా చకచకా జరిగిపోతాయి అని రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. 3వ ఎయిర్పోర్ట్ వస్తూ ఉండటంపై తెలంగాణ ప్రజలకు ఇది చాలా ఉపయోగపడుతుంది అని రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీధర్, 3వ ఎయిర్పోర్ట్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రామ్మోహన్ నాయుడు ఏం చెప్పారు? అయితే ఒక విధంగా రామ్మోహన్ నాయుడు తెలంగాణ ప్రజలకు మరో విమానాశ్రయం వస్తుందని చెప్పి గుడ్ న్యూస్ చెప్పారని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి శంషాబాద్ ఆ ఎయిర్పోర్ట్ తో పాటు మరో కొత్త విమానాశ్రయం అక్కడ మమ్మనూరు వద్ద ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికీ అటు కేంద్ర విమానాశ్రయ కేంద్రం ప్రభుత్వం కూడా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇటు హైదరాబాద్ లో మాట్లాడుతూ దీంతో పాటు మమ్మనూరు ఏర్పాటును 2 ఏళ్లలో పూర్తి చేస్తాము, దానికి 500 కోట్లు వరకు ఖర్చు అవుతుందని చెప్తూనే మరొక పక్క తెలంగాణకు సంబంధించి మరొక ఎయిర్పోర్ట్ తొందరలోనే రానుంది. అది కూడా భద్రాద్రి కొత్తగూడెం వద్ద కూడా ఫీజిబిలిటీ ప్లేస్ కూడా చూడమని చెప్పాము. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కొండలు గుట్టలు ఉండడంతో అది విమానాశ్రయానికి ఫీజిబిలిటీ కాదు కాబట్టి మరొక ప్లేస్ ను కూడా సర్వే చేసి ఆ సర్వే పూర్తి సమగ్ర నివేదిక పంపిస్తే అక్కడ ఎయిర్పోర్ట్ కూడా పరిశీలిస్తాం, దానికి కూడా అనుగుణంగా ముందుకు వెళ్తామని రామ్మోహన్ నాయుడు చెప్తుంది. దాంతో ఈ భద్రాద్రి కొత్తగూడెంతో పాటు మరొక జక్రాన్పల్లి విమానాశ్రయం గతంలో ఉన్నటువంటి విమానాశ్రయం దానికి సంబంధించి కూడా పరిశీలనలోకి తీసుకొని దాన్ని కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక తెప్పించుకుంటామని అటు రామ్మోహన్ నాయుడు చెప్పడం అనేది కూడా ఒక రకంగా తెలంగాణ ప్రజలకు శుభవార్త అని చెప్పాలి. ఒకవైపు ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒకే ఒక ఎయిర్పోర్ట్, తెలంగాణలో 2వ ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి ఎన్నో ఏళ్ల నుంచి కూడా వరంగల్ ఎయిర్పోర్ట్ ను తిరిగి అక్కడ సర్వీసులు ప్రారంభించాలి, ఆ ఎయిర్పోర్ట్ కు సంబంధించి పునర్నిర్మాణం చేపట్టాలని ఎప్పటి నుంచో కూడా ఒకవైపు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి వినతులు వెళ్తున్నాయి. కానీ వినతులు రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణతోనే ఆలస్యమైంది, దానికి సంబంధించి కేంద్రం ఎప్పుడు సుముఖంగా ఉందని చెప్పి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. ఇప్పుడు మమ్మనూరు ఎయిర్పోర్ట్ ఏదైతుందో మమ్మనూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి మాత్రం ఖచ్చితంగా 2 ఏళ్లలో నిర్మాణం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా భూసేకరణ అనేది దాదాపుగా 280 ఎకరాలు కూడా చేయాల్సి ఉంది, దాన్ని వెంటనే చేపట్టి అక్కడ ఎయిర్పోర్ట్ ప్రారంభించడం కాకుండా కొత్త ఎయిర్పోర్ట్ కు కూడా. అంటే ఇప్పటికే రామ్మోహన్ నాయుడు ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ చేయలేదు, 280 ఎకరాలు అవసరం అని చెప్పినప్పటికీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేపట్టినట్లయితే పనులు 2.5 ఏళ్లలోనే పూర్తి అయిపోతాయి అని. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? గత కొద్ది రోజులుగా చూస్తాం రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా అటు మమ్మనూరు ఎయిర్పోర్ట్ కు భూసేకరణ కోసం దాదాపుగా 205 కోట్లను కూడా విడుదల చేసింది. ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా భూసేకరణ చేస్తే అతి తొందరలోనే కూడా వరంగల్ ప్రజలకు కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒకవైపు విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రయాణం అనేది చాలా ఈజీగా ఉంటుంది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి బిజినెస్లు కానివ్వండి, పరిశ్రమలు అక్కడ వస్తుంటాయని చెప్పి కూడా ముందు నుంచే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు ముందడుగు వేస్తుందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి డబ్బులు విడుదల చేసి దానికి అదనంగా ప్రస్తుతం సేకరించినటువంటి భూసేకరణతో పాటు మరికొంత భూసేకరణ అవసరం కాబట్టి అది ఎంత వేగవంతంగా చేస్తే అంతే వేగవంతంగా కేంద్రం కూడా ఎయిర్పోర్ట్ ను నిర్మించి వరంగల్ ప్రజలకు వీలైనంత తొందరలోనే అందుబాటులోకి తీసుకొని దానికి కావాల్సినటువంటి 500 కోట్లు కూడా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రామ్మోహన్ నాయుడు చెప్తే ప్రస్తుతం ఉన్నటువంటి శంషాబాద్ తో పాటు మమ్మనూరే కాకుండా ఒక రకంగా ఈ రోజు రామ్మోహన్ నాయుడు మాట్లాడినట్టు భద్రాద్రి కొత్తగూడెం అంటే ఆటో ఉన్న ప్రాంత వాసులకు కూడా ఒకవైపు ఆ కొత్త ఎయిర్పోర్ట్ ఫిజిబిలిటీ పరిశీలిస్తామని చెప్పడం అనేది కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. దాంతో పాటు జక్రాన్పల్లికి సంబంధించి ఒకవైపు చూసామంటూ నిజామాబాద్ ఎంపీ ఉన్నటువంటి అరవింద్ సైతం జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ను అక్కడ పునర్నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, మరొక వైపు కరీంనగర్ కానివ్వండి ఈ బెల్ట్ కు సంబంధించి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా దాని డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పడం కూడా ఒకవైపు తెలంగాణ ప్రజలకి ఇది తీపి కబురే అని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాల
పాలకులు భూసేకరణ తొందర చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకవైపు కమ్యూనికేషన్ లేకపోవడం, వారికి సహకరించకపోవడం వల్ల అనేక అభివృద్ధి పనులు ఆగుతున్నాయి. అందులో ఎయిర్పోర్ట్లు కూడా అహితమేమి కాదని చెప్పి కూడా అటు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వాల పైన కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక పక్క కాంగ్రెస్ ఏదైతే ఉందో అది ఒకవైపు ఢిల్లీకి వచ్చి తమకు ఫాలో అప్ చేసినటువంటి ఆ విమానాశ్రయం కోసం ఫాలో అప్ ఏదైతే ఉందో అంతే శ్రద్ధ ఒకవైపు భూసేకరణ మీద పెట్టి కసి తొందరలోనే భూసేకరణ ఇస్తే వీలైన తొందరలోనే విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సో ఎప్పటిలోపు భూసేకరణ పూర్తయ్యే అవకాశం ఉంది? ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా, తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా అదే చెప్తున్నారు, కొత్త విమానాశ్రయాలకు మా ప్రభుత్వం అనుకూలంగా ఉంది. సో ప్రభుత్వం నుంచి భూసేకరణ పూర్తయితే త్వరగానే పూర్తవుతుంది అని. సో ప్రభుత్వం నుంచి ఆ స్పందన ఇప్పుడు ఉంది అనుకోవాలా, లేదు అని అనుకోవాలా? బీజేపీ నాయకులు ఏమంటున్నారు? డెఫినెట్ గా ఒకవైపు కేంద్రం పైన ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎయిర్పోర్ట్ విషయంలో. కాబట్టి అటు కేంద్రం అనుమతులు ఒకవైపు జిఎంఆర్, ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించిన జిఎంఆర్ ఏదైతే ఉందో వారి నుంచి క్లియరెన్స్ రావడానికి కూడా కొంత సమయం పట్టింది. కాబట్టి ఆ క్లియరెన్స్ వచ్చింది. కేంద్రం అక్కడ నిర్మించేందుకు ఇప్పటికే అటు టెర్మినల్ కూడా నిర్మాణం ఉంది. రన్వేకు కావాల్సినటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అక్వైజేషన్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అంశం. కాబట్టి దానికి కావాల్సినటువంటి డబ్బులు కానివ్వండి అన్ని కూడా కేంద్రం చూసుకుంటుంది. కానీ ఆ భూసేకరణకు వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రానికి ఇస్తే అందులో నిర్మాణం అంటే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి భూసేకరణ ఇస్తే తప్పకుండా తొందరలో నిర్మాణం చేస్తామని అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ భూసేకరణలో ఆలస్యం చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇటు బీజేపీ నాయకులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతో పాటు బీజేపీ నాయకులు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపుతారు. ఎందుకంటే క్లియర్ గా ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు క్లియర్ గా చెప్పారు 2.5 ఏళ్లలో పూర్తి చేస్తాం. అది కూడా ఎంత తొందరగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ అంత తొందరగా కూడా పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ ఇటు దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ కు సంబంధించి మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైననే ప్రెషర్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ఒకవైపు ఇప్పటికే అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 కావచ్చు, మరో 3.5 ఏళ్ల కాలం వీళ్ళకు ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి సంబంధించి తొందరలోనే భూసేకరణ చేపట్టి తమ ప్రభుత్వ ఆయంలోనే ఒకవైపు కూడా కొత్త ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉండవచ్చు అని చెప్పొచ్చు. రోహిత్ రైట్ శ్రీధర్, మామునూర్ ఎయిర్పోర్ట్ గతంలో ఏషియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్గా ఉండేది. 1981 వరకు ఇక్కడ ఆపరేషన్స్ కొనసాగాయి. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ని మళ్ళీ పూర్తి స్థాయిలో రన్వేని పునరుద్ధరించి పూర్తి స్థాయిలో రవాణాకు మార్గం సుగమం చేయడం ద్వారా ప్రజలు అదే కోరుకుంటూ ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్తున్నారు. అయితే అదనంగా 280 ఎకరాల భూసేకరణ అవసరం. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం అయినా భూసేకరణను త్వరగా పూర్తి చేస్తే ప్రజల చిరకాల కోరికైన మామునూర్ ఎయిర్పోర్ట్ను 2.5 ఏళ్లలోనే పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. అంతేకాదు భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా గతంలో చూపించిన స్థలం విషయంలో అంత ఫీజిబిలిటీ లేదు. ఇప్పుడు కొత్త స్థలం విషయంలో ఫీజిబిలిటీని పరిశీలించిన తర్వాత ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటాము. కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మేము సుముఖంగా ఉన్నాము. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఎయిర్పోర్ట్లో నిర్మాణానికి చాలా సుముఖంగా ఉన్నాము. ఆ దిశగానే ముందుకు వెళ్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ చేస్తే అంత త్వరగా ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది అని ఒక తీపి కబురు చెప్పారు. 280 ఎకరాలు త్వరగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టాలని రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.